ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. అదేమిటంటే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ అండ్ భారత్ మధ్య సీజ్ ఫైర్ జరగడానికి చైనానే మధ్యవర్తిత్వం వహించింది అని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ yi ప్రకటన చేశారు. ఈ ప్రకటనను అసదుద్దీన్ ఓవైసీ తిప్పికొట్టారు. చైనా కాదు కదా, వేరే ఏ దేశము కూడా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ కోసం మధ్యవర్తిత్వం వహించలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి కేంద్రం వెంటనే దీనిపై స్పందించాలి, చైనాను పూర్తిగా తిప్పికొట్టాలి, ఆ దేశ ప్రకటన పూర్తిగా తప్పు అనే విధంగా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేయాలి అని అసదుద్దీన్ ఓవైసీ ఒక సూచన చేశారు. చైనాతో మనం సత్సంబంధాలు నెలకొల్పడం మామూలే అని, కానీ అది మన దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉండవద్దు. కాబట్టి ఖచ్చితంగా చైనాకు వ్యతిరేకంగా మన భారతదేశ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అసదుద్దీన్ ఓవైసీ ఒక కీలక సూచన చేశారు. నిజానికి ఓవైసీ అనే వ్యక్తి మతపరమైన విషయాల్లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, కానీ మన దేశ విదేశాంగ శాఖ విధానానికి సంబంధించి మాత్రం చాలా పకడ్బందీ నిర్ణయాలు, పూర్తిగా మన దేశానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అని అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు.